గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నటువంటి మా ఈ ఛానల్ను మీ మిత్రులకు, మీ అభిమానులకు షేర్ చేయండి. మరి ఇలాంటి క్లాసెస్ మరెన్నో నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే లేదా షార్ట్కట్ రూపంలో మీరు వినాలంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గత క్లాస్లో మనం నిష్పత్తికి సంబంధించినటువంటి వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి, బహుళ నిష్పత్తి అనే అంశాల గురించి మనం నేర్చుకున్నాం. సో ఈరోజు మనము ప్రాపర్షన్ అంటే అనుపాతం అంటే ఏంటో మనము నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సో ఈరోజు మనం అనుపాతం అంటే ప్రాపర్షన్ అంటారు. అనుపాతం అంటే ప్రాపర్షన్ అంటారు. మరి ప్రాపర్షన్ అనగానేంటి లేదా అనుపాతం అంటే ఏంటంటే మనం ముందుగా గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. రెండు నిష్పత్తుల సమానత్వమును అంటే ఈక్వాలిటీ, సమానత్వం అంటే ఈక్వాలిటీ, రెండు నిష్పత్తుల సమానత్వమును ఏమంటారంటే అనుపాతం అంటారు. ఏమంటారు? అనుపాతం అంటారు. రెండు నిష్పత్తుల సమానత్వమును అనుపాతం అంటారు. ఎనీ టూ రేషియోస్ దెర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్షన్ అంటారు. ఎనీ టూ రేషియోస్ దెర్ ఈస్ ఈక్వాలిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్షన్ అంటారు. సో ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ రెండు నిష్పత్తుల సమానత్వమును అనుపాతం అంటారు. కాబట్టి రెండు నిష్పత్తులు సమానమైన దానిని అనుపాతం అంటారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు నిష్పత్తులు సమానమైన లేదా రెండు నిష్పత్తుల సమానత్వం అనుపాతం అంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మనకు అనుపాతానికి గుర్తు సింబల్, అనుపాతానికి గుర్తు సింబల్ ఏంటంటే ఇక్కడ రెండు నిష్పత్తుల సింబల్ అని పక్క పక్కన రాయడం జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే ఈజ్ ఏజ్. ఇది తెలుగు ప్రొనౌన్సియేషన్. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈజ్ యాజ్ అంటారు. ఈజ్ యాజ్ అంటారు. సో అనుపాతానికి గుర్తు వచ్చేసి ఈజ్ యాజ్ అంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే A/B మరియు C/D రెండు నిష్పత్తులు అనుకుంటే మరి ఈ రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉంటాయా లేదా అని మనం సరిచూడాలంటే ఇక్కడ మనకేంటంటే రెండు నిష్పత్తుల మధ్య అనుపాతం గుర్తు అనేది రాయడం జరుగుతుంది. సో గమనించాలి, ఇక్కడ A/B ఈజ్ యాజ్ C/D అవుతుంది. A/B ఈజ్ యాజ్ C/D అవుతుంది. మరి ఈజ్ యాజ్ అనగా ఈక్వాలిటీ కాబట్టి ఈక్వల్ సైన్ ఉపయోగించినట్లయితే A/B ఈక్వల్ టు C/D అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా ఇక్కడ గమనించినట్లయితే మొదటి విషయంలో
ఏ కామా బి కామా సి కామా డి అనేటువంటి 4 పదాలు వరుసగా ఉన్నాయి కాబట్టి ఈ 4 పదాలను మనము ఏ వచ్చేసి 1వ, బి వచ్చేసి 2వ, సి వచ్చేసి 3వ, డి వచ్చేసి 4వ లేదా చివరి దీని మొదటి అనవచ్చు. సో ఇక్కడ గమనించాలి, ఏ అనేది మొదటి పదం లేదా 1వ పదం అవుతుంది, బి అనేది 2వ పదం అవుతుంది, సి అనేది 3వ పదం అవుతుంది, మరి డి అనేది చివరి పదం అవుతుంది. ఇక్కడ ఏ మరియు డి అనేటువంటి చివరి పదాలు అవుతాయి, మరి బి మరియు సి అనేటువంటి మధ్య పదాలు అవుతాయి. సో తర్వాత మనం వీటిని గమనించినట్లయితే దట్ ఇంప్లైస్ మరి A:B అంటే నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనం భిన్న రూపంలో రాయొచ్చు కాబట్టి A/B దట్ ఈజ్ ఈక్వల్ C/D అవుతుంది. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అడ్డు గుణకారం చేయగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకేం ఏర్పడుతుందంటే A ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే B ఇంటూ సి దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా గమనించాలి, A ఇంటూ డి అంటే AD దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ సి అంటే BC అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా గమనించినట్లయితే ఏ అనేది మొదటి పదం లేదా 1వ పదం అవుతుంది, డి అనేది చివరి పదం లేదా 4వ పదం అయితే మరి AD అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే ఇక్కడ చివరి పదాల లేదా అంత్య పదాల లబ్ధం అని చెప్పవచ్చు. చివరి పదాల లేదా అంత్య పదాల లబ్ధం అని చెప్పవచ్చు. సో తర్వాత ఈక్వాలిటీ ఉంది, వాటి ఈక్వాలిటీ మరి BC అనే అంశాల గురించి మనం ఏం చెప్పవచ్చు అంటే B అనేది 2వ పదం, సి అనేది 3వ పదం అంటే ఇది ఓవరాల్గా మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని మధ్య పదాల లబ్ధం అని చెప్పవచ్చు. మధ్య పదాల లబ్ధం అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏవైనా 2 నిష్పత్తులు ఇచ్చి ఆ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయో లేదో సరిచూడండి అన్నప్పుడు మనం తప్పనిసరిగా AD ఈజ్ ఈక్వల్ టు BC నియమాన్ని పాటిస్తేనే అప్పుడు ఇచ్చినటువంటి 4 పదాలు లేదా 2 నిష్పత్తుల అనుపాతంలో ఉంటాయని చెప్తాము. సో దీనికి మనము ఒక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే 5:6 5:6 10:12. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5:6 అనేది మొదటి నిష్పత్తి, 10:12 అనేది 2వ నిష్పత్తి. మరి ఈ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయో లేదో సరి చూడాలంటే మనకు AD ఈజ్ ఈక్వల్ టు BC అనే నియమాన్ని పాటించాలి. దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే ఇక్కడ 5 అంటే A అని అర్థం, 6 అంటే B అని అర్థం, 10 అంటే C అని అర్థం, 12 అంటే D అని అర్థం. కాబట్టి AD కాబట్టి 5:12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ BC అంటే 6:10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫైనల్గా ఇక్కడ 12 లేదా 5 12 60 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 6:10 లేదా 10:6 16 60 6 10 60 కాబట్టి సో మనకు ఇరువైపులా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి
రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయని క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇది మనకు రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయో లేదో చూడాలంటే కనుగొనాల్సిన విషయం ఇది. సో దీనికి సంబంధించినటువంటిది మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకు క్లారిటీ క్లియర్ అనేది మనకు అర్థమవుతుంది. మనకు ఎగ్జామ్లో మనకు ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు అంటే 12,8,4. సో ఇక్కడ మనం గమనించాలి 12, 6, 8, 4 అనుపాతంలో ఉంటాయని చూపండి. సో ఇలా మనకు అడిగినట్లయితే మనం ఆల్రెడీ అనుపాతం గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి 12, 6, 8, 4 వరుసగా A, B, C, Dలు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ AD = BC నియమాన్ని పాటించాలి. అంటే ఇక్కడ మనకు 12 × 4 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 6 × 8. సో 12 4లో 48 దట్ ఈజ్ ఈక్వల్ RM 48. సో ఇది మనకు ఇచ్చినటువంటివి 4 పదాలు అనుపాతంలో ఉన్నాయో చూడండి అంటే ఇది మనకు సరైనటువంటి సమాధానం. సో తర్వాత మనము గమనించినట్లయితే 6, 5, X, 5లు అనుపాతంలో ఉంటే X = ఎంత, అనుపాతంలో ఉంటే X = ఎంత అనేది ఇంపార్టెంట్. సో మరి దానికి సంబంధించినటువంటిది ఇదే మనం గమనించినట్లయితే ఇక్కడ A = 6, B = 5, C = X, D = 5 అనుకుంటే ఇక్కడ మనకు అనుపాతంలో ఉండాలంటే మనకు కండిషన్ ఏంటి, AD = BC. AD = BC కాబట్టి ఇక్కడ మనకు AD అంటే 6 × 5 దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమవుతుంది BC అంటే 5 × X దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 5Xని ఇటుపక్క రాస్తే 5X దట్ ఈజ్ ఈక్వల్ 6 లేదా 6 × 5 రాసినట్లయితే మనకి X వాల్యూ కనుక్కోవాలి కాబట్టి X = ఏమవుతుందంటే 6 × 5/5 5కు 5 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ X = 6 అనేది అవుతుంది. సో ఇచ్చినటువంటివి 6, 5, X, 5లు అనుపాతంలో ఉంటే X విలువ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 6 అవుతుంది అనేది మనం గమనించాలి. సో 6 గమనించినట్లయితే 6 5 30, 5 6 30. సో మనకు AD = BC కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం ఇక్కడ చతుర్థ అనుపాతం
చతుర్థ అనుపాతం. ఏంటి చతుర్థ అనుపాతం అంటే? వెరీ సింపుల్. ఇక్కడ చతుర్థ అనుపాతం అంటే ఏంటి గమనించాలంటే, సో ఇక్కడ మనకు A:B ఈజ్ యాజ్ C:D. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే A:B ఈజ్ యాజ్ C:D అయితే మరి దీని A/B ఈజ్ ఈక్వల్ టు C/D రాస్తాము. సో ఇక్కడ మనకు AD ఈజ్ ఈక్వల్ టు BC అయితే, AD ఈజ్ ఈక్వల్ టు BC అయితే ఇప్పుడు ఓన్లీ D కావాలంటే మనకు ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు BC బై A అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు డీని ఏమంటారంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. డీని ఏమంటారంటే చతుర్థ అనుపాతం అంటారు. అనే విషయాన్ని గమనించాలి. సో ఇచ్చినటువంటివి మరి దీనికి ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే 5, 2, 10, X అయితే X ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, X అంటే ఇక్కడ మనకు చతుర్థ అనుపాతం అనుకోవచ్చు. కాబట్టి మనకు ఇక్కడ వెరీ సింపుల్ గమనించినట్లయితే AD ఈజ్ ఈక్వల్ టు BC. దట్ ఇంప్లైస్ D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే BC బై A అవుతుంది. సో ఇక్కడ మనకు BC అంటే ఏమవుతుందంటే 2 × 10 బై మనకు A ఏమవుతుందంటే మనకు 5 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాలి 5 1 5 2 దట్ ఈజ్ ఈక్వల్ 2 2 4 అనేది మనకు D అవుతుంది. సో D అంటే మనకి ఇక్కడ X అవుతుంది. కాబట్టి X అనేటువంటిది చతుర్థ అనుపాతం అని అంటారు. సో తర్వాత మనం గమనించినట్లయితే అనుపాత మధ్యమం. సో అనుపాత మధ్యమం అంటే ఇక్కడ ఏం లేదు, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ A:B ఈజ్ యాజ్ B:D అయితే ఇక్కడ ఏమంటారంటే A/B దట్ ఈజ్ ఈక్వల్ టు B/D అవుతుంది. సో ఇక్కడ మనకు B² ఈజ్ ఈక్వల్ టు AD అవుతుంది. సో ఇక్కడ మనకు దట్ ఇంప్లైస్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √AD అనేది అవుతుంది. సో ఇది మనకు B ఈజ్ ఈక్వల్ టు √AD అనేటువంటిది ఏమవుతుందంటే మనకు అనుపాత మధ్యమం. ఇక్కడ Bని ఏమంటారంటే అనుపాత మధ్యమం అంటారు. నెక్స్ట్ మనకు చివరిగా గమనించినట్లయితే మనకు తృతీయ అనుపాతం. ఏంటి మనకి తృతీయ అనుపాతం అంటే? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు A:B ఈజ్ యాజ్ C:D. దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే A/B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఇక్కడ మనకు B అనేది అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే B/D అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ
సినే అవుతుంది. ఇప్పుడు మనకు C/D అవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. దేర్ ఫోర్ B ఇంటూ C దట్ ఈజ్ ఈక్వల్ A ఇంటూ D కాబట్టి దట్ ఇంప్లైస్ BC ఈజ్ ఈక్వల్ టు AD అవుతుంది. సో మనకు C కాబట్టి AD/B అనేది అవుతుంది. సో ఇది మనకు Cని ఇక్కడ తృతీయ అనుపాతం అంటారు. సో ఇది మనకు ఈరోజు మనకు నిష్పత్తులు అనేటువంటి టాపిక్లో మనము అనుపాతం అంటే ఏంటి, చతుర్థ అనుపాతం అంటే ఏంటి, అనుపాత మధ్యమ రాశి అంటే ఏంటి, తృతీయ అనుపాతం అంటే ఏంటో మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. సో వీటికి సంబంధించినటువంటి పరీక్షలో అడిగేటువంటి ప్రశ్నలు జవాబులు మనము తర్వాత క్లాసులో క్షుణ్ణంగా షార్ట్కట్ మెథడ్లో దీనికి సంబంధించిన అంశాలు మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.